అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. నిన్న ఒక రూల్ గురించి బాగా గట్టిగా డిస్కషన్ అనేది అవుతోంది. ఎల్బిడబ్ల్యూ ఎప్పుడు డిఆర్ఎస్ ప్రోటోకాల్ని ఫాలో చేస్తే కనుక ఒకవేళ అంపైర్ అవుట్ ఇచ్చి అది నాట్అవుట్గా డిఆర్ఎస్లో తేలిందంటే బ్యాటింగ్ టీం ఒక డిసడ్వాంటేజ్లోకి వెళ్ళిపోతున్నారా అని. దాని గురించి 5 ఏళ్ల క్రితం ఈగిల్ మీడియా వర్క్స్లో ఉన్నప్పుడు వీడియో చేశా. 3 ఏళ్ల క్రితం ఈగిల్ మీడియా వర్క్స్లో ఉన్నప్పుడు వీడియో చేశా దాని సొల్యూషన్స్ గురించి. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ని కూడా అడిగా, మీకు నచ్చిన సొల్యూషన్స్ గురించి చెప్పండి, దాని గురించి మాట్లాడదామని చెప్పి. సరే ఫైన్, అది అప్పటితో అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ అది తెర మీదకి వచ్చింది కాబట్టి ఏం చేస్తే బెటర్గా ఉంటుందని నా కేసు నేను ముందు పెడతాను. మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ నిన్న ఏం జరిగింది అంటే కనుక రోమన్ పవల్ ఆడుతున్నప్పుడు భువనేశ్వర్ కుమార్ ఫుల్ టాస్ వేసాడు, అటెంప్టెడ్ యార్కర్ వేసాడు. అది అతను స్ట్రైట్గా కాలికి తగిలింది. అంపైర్కి అపీల్ చేస్తే అంపైర్ టైం తీసుకొని అవుట్ ఇచ్చాడు. సో ద మూమెంట్ అంపైర్ సేస్ అవుట్, బాల్ డెడ్ అయిపోతుంది. సో బాల్ డెడ్ అయిపోయిన తర్వాత ఆ బాల్లో ఏం జరిగిందో ఇంకా కౌంట్ కాదు, బ్యాట్స్మెన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అవుట్. డిఆర్ఎస్కి వెళ్ళి అది కనుక నాట్అవుట్గా తేలితే బ్యాట్స్మెన్ నాట్అవుట్గానే ఉంటాడు. కానీ ఆ బాల్లో లెగ్ బై తగిలి బాల్ బౌండరీకి వెళ్ళినా, లెగ్ బై తగిలి బాల్ గ్యాప్లోకి వెళ్ళి వీళ్ళు పరిగెత్తినా, లేదా 2 రన్లు పరిగెత్తే అవకాశం ఉన్నా అవేవి కౌంట్ కావు. సో ఇది పెద్ద డిసడ్వాంటేజ్ బ్యాటర్ టీంకి. నిన్నైతే లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ బాల్లో అయింది. అది కనుక రివ్యూ తీసుకొని అది వికెట్స్ మిస్సింగ్ అని వచ్చుంటే కొంపలంటుకుపోయేవి మామూలుగా కూడా కాదు. అదే ముందు డెలివరీస్లో అయినా కూడా అదే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాట్ బాల్ అనేది మీరు ఒక 200 కొడుతున్నారు అనుకోండి. ఆ బాల్ అంపైర్ అవుట్ ఇచ్చాడు, ఒక బాల్ సమ్వేర్ 15.2 15.3 దగ్గర అంపైర్ ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చాడు. బ్యాటర్ పరిగెత్తాడు, కానీ అవుట్ ఇచ్చాడు కాబట్టి పరిగెత్తినా కూడా రన్ అనేది కౌంట్ కాలేదు. డిఆర్ఎస్ తీసుకుంటే నాట్ అవుట్ వచ్చింది, అప్పుడు ఆ రన్ అనేది కౌంట్ కాలేదు. ఇన్ ది ఎండ్ ది లూజ్ బై 1 రన్. అప్పుడు ఎవరు బాధ్యులు దానికి? అంపైర్ బాధ్యుడా? డిఆర్ఎస్ బాధ్యత వహించాలా? లేదా ఏంటి పరిస్థితి? సో ఇది లాస్ట్ బాల్ జరిగితే మాత్రమే కాదు, ఎక్కడ జరిగినా కూడా దీని ఇబ్బందులు దీనికి ఉన్నాయి. దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి, దీనికి ఉన్న సమస్య ఏంటి, అండ్ ఎందుకు దీన్ని సార్ట్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక ఒకవేళ అంపైర్ కనుక అవుట్ ఇచ్చాడంటే ఫీల్డింగ్ టీం వీళ్ళు ఇమీడియట్లీ సే మీరు అవుట్ ఇచ్చారు, మేము సంబరాలు చేసుకుంటున్నాం, మేము ఎందుకు బాల్ పట్టుకుంటాం అంటారు. ఒకవేళ బ్యాట్స్మెన్ డిఆర్ఎస్ తీసుకొని నాట్అవుట్గా వచ్చి ఆ బ్యాట్స్మెన్ వచ్చి నేను పరిగెత్తేవాడిని కదా, రన్లో మీరు అవుట్ ఇచ్చారు, ఆ ఫీల్డింగ్ టీం అక్కడ లేని కూడా లేదు, నేను 2 పరిగెత్తేవాడిని అన్నాడంటే ఫీల్డింగ్ టీం చెప్పే ఆన్సర్ ఇదే, స్వామి నువ్వు అవుట్ ఇచ్చావు, ఇంకెందుకు మేము సంబరాలు చేసుకుంటాం అంటారు. రైట్. అదే ఇంకోటి ఏమవుతుందంటే కనుక ఒకవేళ బ్యాట్స్మెన్ కనుక ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చి ఆడ పరిగెత్తాడంటే, ఒకవేళ డిఆర్ఎస్ వచ్చిన తర్వాత బ్యాట్స్మెన్ నేను పరిగెత్తేసాను కదా అన్నాడంటే కనుక ఫీల్డింగ్ టీం వచ్చి మేము రన్అట్ చేసేవాళ్ళం అక్కడ అని మళ్ళీ మాట్లాడచ్చు. సో ఇక్కడ ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా బ్యాటింగ్ టీం అనేది అట్ ఫ్లా లాగా కనిపిస్తుంది. రూల్ విచ్ నో ఫాల్ట్ ఆఫ్ దేర్స్. ఈ రూల్లో బ్యాటర్స్కి ఒక డిసడ్వాంటేజ్, ఒక మ్యాసివ్ ఇబ్బంది అనేది క్రియేట్ అవుతుంది. అదే ఆ లెగ్ బై దగ్గర 4 వెళ్ళింది అనుకోండి, ఫీల్డర్ లేరు అక్కడ, ఫీల్డర్ లేరు, లెగ్ బై దగ్గర బాల్ 4 వెళ్ళిపోయింది, కీపర్ని దాటుకుని బాల్ 4 వెళ్ళిపోయింది, అంపైర్ అవుట్ ఇచ్చాడు, డిఆర్ఎస్ తీసుకుంటేనేమో అది నాట్అవుట్గా తెలియదు, 4 రన్స్ పోయాయి. ఇక్కడ బ్యాట్స్మెన్ సింపుల్గా చెప్పొచ్చు, ఫీల్డర్లు కూడా లేరు ఫీల్డ్ చేయడానికి, నాకు 4 రన్లు ఎందుకు కోసేసామని కూడా మాట్లాడచ్చు. సో దీన్ని అడ్రస్ చేయాలంటే కనుక దెర్ ఇస్ ఓన్లీ 1 వే. ఆ 1 వే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మల్టిపుల్ వేస్ కూడా ఆలోచించవచ్చు, టెక్నాలజీని కూడా తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఇస్ మన డిఎల్ఎస్ వాడదాం, డక్వర్త్ లూయిస్ స్టర్న్ వాడదాము, ఆ బాల్ తీసేద్దాం. సో 19.5 స్కోర్లు క్యాలిక్యులేట్ చేసి పెడదామని. ఉన్న గొడవలు చాలా, దీనికి ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి. సో డిఎల్ఎస్ అనేది ఎలిమినేట్. రెండోది ఏంటంటే అంపైర్స్ డిస్క్రిషన్. అంటే అంపైర్ అక్కడ బ్యాట్స్మెన్ క్రాస్ అయ్యాడా, అక్కడ సింగిల్ ఉండేదా, అక్కడ 2 ఉండేదా, ఫీల్డర్ దూరంగా ఉన్నాడా, ఆ లెగ్ బై బౌండరీకి వెళ్ళిపోతుంటే కనుక అక్కడ ఫైన్ లెగ్ థర్డ్ మ్యాన్ ఆపే ఆస్కారం ఉందా, ఇవన్నిటిని ఆలోచిస్తారు. ఇవన్నిటిని ఆలోచించి వాళ్ళ డిస్క్రిషన్కి వాళ్ళకి వదిలేసామంటే కానీ ఇంకా నానా రచ్చ రభస గొడవలు అయిపోతాయి. ఎందుకంటే మన థర్డ్ అంపైర్ గురించి నేను ఎక్కువగా మాట్లాడదు, మీకు అందరికీ తెలుసు వాళ్ళు ఎంత బాగా అంపైరింగ్ చేస్తున్నారు. సో దీనికి ఐ గెస్ దెర్ ఇస్ ఓన్లీ 1 సొల్యూషన్. నేను 5 ఏళ్ల క్రితం కూడా చెప్పా. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ఎక్కడో ఒక ఐ థింక్ ఎన్టీవీలోనో లేకపోతే హిట్ టీవీలోనో ఎక్కడో దాని గురించి మాట్లాడా, ఈ రూల్ కొంచెం మారాలి అని చెప్పి. అదేంటి అంటే ఎప్పుడైతే ఒక బౌలర్ బ్యాట్స్మెన్ని ప్యాడ్కి కొట్టి అపీల్ చేశాడో, అంపైర్ అవుట్ ఇచ్చినా అవుట్ ఇవ్వకపోయినా లెట్ ద బాల్ బి కంప్లీట్లీ డెడ్. బాల్ ఎప్పుడవుతుంది? బాల్ డెడ్ అవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చర్చించుకునే రూల్స్ 2. అంపైర్ అవుట్ ఇస్తే, లేదంటే ఓ ఫీల్డర్ కీపర్ చేతిలోకో బౌలర్ చేతిలోకో, లేదా ఇరు స్టంప్ల దగ్గర ఎవరన్నా ఫీల్డర్ ఉంటే కనుక అతని చేతిలోకి బాల్ని పంపించి అది క్లీన్గా కలెక్ట్ చేసుకొని చేతిలో బాల్ పెట్టుకుంటే బాల్ ఇస్ డెడ్. రైట్. అంపైర్ ఈక్వేషన్ పక్కన తీసేస్తే కనుక బాల్ విల్ ఓన్లీ బీ డెడ్
ఇఫ్ ఇట్ రెస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కీపర్ ఆర్ అ బౌలర్ ఆర్ అ పర్సన్ హూజ్ ఎట్ ది స్టంప్స్. సో అలా రెస్ట్ అవ్వాలి అంటే కనుక అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆలోచన ఏంటి? అలా రెస్ట్ అయ్యేంత వరకు, అలా డెడ్ అయ్యేంత వరకు ట్రీట్ ఇట్ యాజ్ అ నార్మల్ బాల్. ట్రీట్ ఇట్ యాజ్ అ నార్మల్ బాల్ అంటే అంపైర్ అవుట్ ఇచ్చాడు బాగుంది, బ్యాట్స్మెన్ పరిగెత్తచ్చు. ఫీల్డర్లు ఎవరు సంబరాలు చేసుకోకుండా ఆ బాల్ని డెడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రోమన్ పవల్ డిస్మిసల్ని ఒకవేళ కనుక అదే సేమ్ భువీ బాల్ వేసి భువీ అపీల్ చేసిన తర్వాత అందరికందరూ అపీల్ చేయకుండా ఆ బాల్ కోసం ఒకళ్ళు పరిగెత్తాలి. ఆ బాల్ కోసం ఒకళ్ళు పరిగెత్తి, ఇది లాస్ట్ బాల్ కాబట్టి మనం చేసేది కూడా ఏమీ లేదు, బట్ స్టిల్ ఇట్స్ సినారియో. ఆ బాల్ కోసం ఫీల్డర్లు పరిగెత్తి క్లాసన్కో లేదా భువీకో లేదా ఇటువైపు స్టంప్స్ ఉన్న ఎవరికో ఒకరికి చేతిలోకి బాల్ పెట్టాలి. ఆ బాల్ పెట్టి బాల్ డెడ్ అయిపోయిన తర్వాత దెన్ యూ అపీల్, ఆర్ మీరు అపీల్ చేస్తే అంపైర్ అవుట్ ఇవ్వకపోతే డిఆర్ఎస్ తీసుకోండి. సో ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ నాట్ అలవింగ్ ద బాల్ టు బి డెడ్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే కనుక మరి 15 seconds రూల్ ఉంది కదా. 15 seconds రూల్ ఎప్పుడు? బాల్ డెడ్ అయ్యాకే. 15 seconds రూల్. సో ఇక్కడ బాల్ డెడ్ అవ్వలేదు కదా, యూ కెన్ స్టిల్ రన్ కదా, యూ కెన్ స్టిల్ ట్రై అండ్ ప్రిజర్వ్ యువర్ వికెట్. సో అది చేస్తే కనుక దానికి కాస్త సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుందనేది నా అభిప్రాయం. సో దీనికి అంపైర్ డిస్క్రిప్షన్ కావాలి, దీనికి అంపైర్ జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే అంపైర్లు సాధారణంగా ఎల్బిడబ్ల్యూ డిస్మిసల్స్ తక్కువ ఇస్తున్నారు ఈ రూల్ వల్ల. కావాలంటే బౌలర్లు అపీల్ చేసుకుంటారు, డిఆర్ఎస్కి వెళ్తారు, అక్కడ ఎట్లాగో రివర్సల్ అవుద్ది కదా అని. అవుట్ ఇస్తే బ్యాట్స్మెన్కి డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా అని చెప్పి అంపైర్లు అవుట్ ఇవ్వడం కూడా తక్కువ చేశారు. ఎందుకు అవుట్ ఇవ్వడాలు తక్కువ చేసుకోవడాలు? దానికి ఈ రూల్ కనుక తీసుకొచ్చామంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ టు దిస్. అదే రోమన్ పవల్ బాల్ కనుక బౌండరీకి వెళ్ళిపోయింది, ఇది నాట్అవుట్గా తెలియదంటే రాజస్థాన్ గెలిచేవాళ్ళు. అదే పని పక్కకి వెళ్ళింది, వాళ్ళు 1 run కంప్లీట్ చేశారు, నాట్అవుట్గా తెలియదంటే సూపర్ ఓవర్ వచ్చేది. అదే వాళ్ళు రిస్క్ తీసుకొని డబుల్కి వెళ్ళి డబుల్ కొట్టి ఒకవేళ నాట్అవుట్ వచ్చింది డిఆర్ఎస్ అంటే వాళ్ళు గెలిచేవాళ్ళు. సో ఇక్కడ రన్అవుట్ ఆస్కారం కూడా ఉంది. వాళ్ళు ఎంపైర్ అవుట్ ఇచ్చాడు కదా, వాళ్ళు ఆగడానికి కూడా లేదు. బ్యాట్స్మెన్కి కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. అరే అవుట్ ఇచ్చేసాడు కదా ఇక్కడ ఆగిపోవడానికి లేదు, అతను రన్ పరిగెత్తాల. రన్ పరిగెత్తకుండా అవుట్ ఏంటంటే ఎట్లాగో రన్అవుట్ అవుతాడు. నువ్వు అవుట్ ఇచ్చావు కదా నేను ఆగిపోయాను చెప్పడానికి లేదు. సో రెండు వైపులా కూడా ది ఓన్లీ సొల్యూషన్ టు దిస్ ఈజ్ మేకింగ్ ది బాల్ డెడ్. బాల్ని డెడ్ చేసేంత వరకు ఇక్కడ అంపైర్ అవుట్ ఇచ్చినా అవుట్ ఇవ్వకపోయినా ఈ యొక్క సినారియోలో మాత్రం ఇన్ దిస్ వెరీ కేస్ ఆఫ్ ఎల్బిడబ్ల్యూస్ డిఆర్ఎస్ క్లాస్, ఈ ఒక్క కేసులో అంపైర్ అవుట్ ఇచ్చినా కూడా లెట్ ద బాల్ నాట్ బి డెడ్. బాల్ డెడ్ అనేది అంపైర్ లేకుండా ఎట్లా అవుతుందో అలా నార్మల్ పరిస్థితుల్లోనే డెడ్ అయిన తర్వాత అక్కడ బ్యాట్స్మెన్ పరిగెత్తాడా లేదా అనేది అకౌంట్లోకి తీసుకుంటూనే డిఆర్ఎస్ చూసి అతను అవుటా కాదా అని తేల్చిన తర్వాత నాట్అవుట్ అయితే కనుక పరిగెత్తలేదా, ఎంత పరిగెత్తాడు, ఏం జరిగింది అనేది మాట్లాడుకొని ఆ రన్లో యాడ్ చేయడం అనేది చేయాలి. దీనికి ఫీల్డింగ్ టీం ఒప్పుకుంటుంది, బ్యాటింగ్ టీం ఒప్పుకుంటుంది, అంపైర్లు ఒప్పుకుంటారు, లీగ్ ఒప్పుకుంటుంది. నిన్న గనక తేడాలు జరుగుంటే ఎంత గోల్ అయ్యేదో ఆలోచించుకోండి. 2019లో సూపర్ ఓవర్కి సంబంధించి ఇదే గోల్ జరిగింది. బోత్ ద టీమ్స్ డిజర్వ్ టు విన్. ఆ రూల్తో ఎలా వెళ్తారు, ఆ రూల్తో ఎలా. వన్స్ ద రూల్ ఇస్ స్టేటెడ్, రూల్ని ఫాలో అవ్వాలి. యూ ప్లే ద స్పోర్ట్ బై రూల్స్. అన్యాయాలు అనేవి రూల్స్ ద్వారానే మాట్లాడుకోవాలి, మనస్సుకు ద్వారానో మేధస్సుకు ద్వారానో కాదు. రూల్స్ ద్వారా ఏముందో అదే చేయాలి. మనకి నచ్చింది మనం చేయలేము, మనకి కరెక్ట్ అనిపించింది మనం చేయలేము. సో అందుకే ముందే రూల్ మార్చుకోవాలి. దిస్ ఈజ్ మై ఫీలింగ్. బాల్ని డెడ్ చేస్తే మంచిది అని. మరి దీని గురించి మీరేమంటారో మీ కామెంట్స్లో మీరు తెలియజేయండి. అండ్